దేశవ్యాప్తంగా హనుమాన్ ఆలయాల్లో అయితే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ రోజు పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులతో ఇటు హనుమాన్ మాలలతో అయ్యప్ప స్వాములు అయితే అంజనను దర్శించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఎక్కడ కూడా హనుమాన్ ఆలయం లేని గ్రామం లేదు. అలాగే హనుమాన్ మాలలు వేస్తూ చాలా మంది దీక్షపరులు 11 రోజులు, 21 రోజులు, 41 రోజులు దీక్షలు చేస్తూ స్వామివారికి అనుగ్రహం పొందేందుకు అయితే సిద్ధమవుతున్న పరిస్థితి. ఈ రోజు అయితే పెద్ద హనుమాన్ జయంతి జరుగుతుంది. అయితే దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని 2 జయంతులు ఓన్లీ హనుమాన్ అంటే అంజన్న స్వామికి ఒక్కరికే ఉంటుంది. మరి పెద్ద హనుమాన్ జయంతి అంటే ఏంటి, చిన్న హనుమాన్ జయంతి అంటే మరి ఈ రోజు ఎలాంటి పూజలు ఉంటాయి అనే విషయాన్ని మనం ఆ అర్చకులను అడిగి తెలుసుకునే ప్రయత్నించాం. ప్రస్తుతం మనతో పాటు అర్చకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఇట్లా అంటే దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ లేనటువంటి 2 జయంతులకు హనుమాన్ అంటే కొండగట్టు అంజన్నకి మాత్రమే ఉంటుంది. ఈ రోజు పెద్ద హనుమాన్ జయంతి అంటారు. మొన్న ఏప్రిల్ 12 చిన్న హనుమాన్ జయంతి. అసలు పెద్ద హనుమాన్ జయంతి అంటే ఏంటి, చిన్న హనుమాన్ జయంతి అంటే అసలు ఈ 2 జయంతులు ఎందుకు జరుపుకుంటారు? జై శ్రీమన్నారాయణ. ఏప్రిల్ లో జరిగినటువంటి హనుమాన్ జయంతి అనేటువంటిది రాముని కార్యంకి కోసం వెళ్ళినటువంటి ఆంజనేయ స్వామి ఆ కార్యాన్ని దిగ్విజయం చేసుకున్నటువంటి రోజు చిన్న హనుమాన్ జయంతి అంటారు. అసలైన పెద్ద హనుమాన్ జయంతి ఈ రోజే పూర్వభాద్ర నక్షత్రంలో దశమి తిథి నాడు వచ్చేటటువంటి వైశాఖ మాసంలో వచ్చేటటువంటి ఈ హనుమాన్ జయంతి అత్యంత ఉత్తమమైనటువంటిది. హనుమాన్ జయంతి పెద్ద జయంతి అంటారు. అందుకు కారణంగా అంగరంగ వైభవంగా దేశమంతా జరుపుకునేటటువంటి పెద్ద హనుమాన్ జయంతి ఈరోజు. ముందుగా ఏర్పడినటువంటి జయంతి స్వామివారు రామమూర్తికి కోసం చేసినటువంటి కార్యము దిగ్విజయ పంచుకొని రామచంద్ర స్వామి వారి దగ్గరికి వచ్చినటువంటి దాన్ని చిన్న హనుమాన్ జయంతి అంటారు. ఈ రోజే స్వామివారు పూర్వభాద్ర నక్షత్రంలో వైశాఖ మాస దశమి నాడు ఆవిర్భవించినటువంటి స్వామి మన ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామికి ఇక్కడ మన సప్తగిరి కాలనీ కోదండరామాయణంలో ఎంతో మంది భక్తుల చేత 2000 లీటర్లతో స్వామివారికి పంచామృత స్నానాన్ని గావించుకొని అంగరంగ వైభవంగా 3 రోజులుగా ముందు నుంచే నవగ్రహ జప తర్పణ హోమాలతో ఈరోజు చాలా మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయపరిచారు. హిందూ బంధువులందరూ కూడా మరొక్కసారి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మనమందరం కూడా అంగరంగ వైభవంగా చేసుకునేటటువంటి గొప్పనైనటువంటి కార్యక్రమము నా హనుమాన్ జయంతి. కాబట్టి మీ అందరికి మరొక్కసారి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. చెప్పండి, హనుమాన్ జయంతి రోజున ఎలాంటి పూజలు, ఎలాంటి ప్రత్యేక పూజలు ఉంటాయి, ఎలాంటి పూజలు చేస్తే అనుగ్రహం కలుగుతుంది? జై శ్రీమన్నారాయణ. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆంజనేయ స్వామి అంటేనే చాలా గొప్పనైనటువంటి వాడు, అతి సుందరమైనటువంటి వాడు. అందుకే సుందరకాండ పారాయణం చాలా విశ్లేషంగా అందరూ చదవడం జరుగుతుంది. అలాంటి సుందరమైన సుందరకాండ ఆంజనేయ స్వామి యొక్క గొప్పతనాన్ని తెలుపుతుంది. అలాంటి ఆంజనేయ స్వామి మన సప్తగిరి కాలనీ కోదండరామాలయంలో 18 అడుగుల లోపల ఉన్నాడు స్వామి. అలాంటి స్వామికి మనం నిత్యము ప్రతి సంవత్సరం చాలా విశేషంగా అభిషేకం చేసుకొని స్వామికి 9 కలశాలతోటి ఆవాహన చేసుకొని పాలు, పెరుగు, తేనె, పంచామృతాలు మొదలైనటువంటివి అవి స్వామికి సమర్పించి 1008 తమలపాకులతో అర్చింప చేయబట్టి అలానే అష్టోత్తర శతనామార్చనలతో స్వామికి అంగరంగ వైభవంగా ఈరోజు విశేషంగా ఒక 300 మందితోటి మన ఆలయంలో చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఆంజనేయ స్వామి చాలా విశేషమైనటువంటి వాడు. అనుకున్నదంతా స్వామి మనకు సిద్ధిస్తూ అన్ని కార్యక్రమాలకు మనకు పొందుతాడు. అలాంటి స్వామి యొక్క అనుగ్రహం అందరికీ ఉండవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ. చూసారుగా, అంటే దేశంలో రాష్ట్ర ప్రపంచంలోనే ఏ దేవుడికి లేనటువంటి 2 జయంతులు ఈ హనుమాన్కి మాత్రమే ఉంటుంది. ఒకటి వైశాఖ శుద్ధ పాండ్యమి రోజున జరుపుకునేది పెద్ద జయంతి. అలాగే సీతాదేవిని కనుగొనడానికి ఆంజనేయుడు ఆ లంకకు వెళ్ళిన రోజు చిన్న జయంతి. ఇట్లా 2 జయంతి పండుగలు ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా పెద్ద జయంతి వేడుకలు అయితే అంగరంగంగా జరుపుకుంటున్నారు. ప్రధాన ఆలయాల్లో ప్రతి ఒక్క ఆలయంలో ఈ రోజు అయితే హనుమాన్ ప్రత్యేకంగా పూజించి పూజా ఫలాలు అందుకుంటూ భక్తులు కూడా కృపకు పాత్ర అవుతున్నారు. దేశవ్యాప్తంగా ఈ రోజు అయితే హనుమాన్ భక్తులు అయితే వేలాది తరించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది.